అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ డిష్ అనేది నేను నాకు వెయిట్ లాస్ జర్నీలో అయితే ఇంక్లూడ్ చేసుకున్నానండి. మీలో ఎవరైనా వెయిట్ లాస్ చేస్తుంటే డెఫినెట్గా ఈ డిష్ చేసి ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా బాగా కుదిరింది. సో అందుకే నేను మళ్ళీ 4 to 5 టైమ్స్ అయితే చేసుకున్నాను. అంత టేస్టీగా ఉంటుంది. సో లో క్యాలరీ హై ఫైబర్ డిష్ అండి, చాలా మంచిది. ఎక్కువ వెజిటబుల్స్ వేసి చేస్తాం కాబట్టి టమీ కూడా చాలా సేపటి వరకు ఫిల్గా ఉంటుంది. సో ఎలా చేసుకోవాలంటే ఇప్పుడు చూసుకుందాం. సో నేను నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ అయితే తీసుకున్నానండి. క్యారెట్, కాలీఫ్లవర్, బీన్స్, క్యాప్సికమ్ అండ్ క్యాబేజ్. దీంట్లో వెయిట్ లాస్ కోసం అనేది నేను వాడుతాను కాబట్టి నేను క్యాబేజ్ అనేది ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. మిగతాది అనేది మీకు సరిపోయినట్టు మీరు తీసుకోండి. మిగతావన్నీ నేను చిన్నగా చాప్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. సో ఇది హెల్తీగా మీరు తినాలి అనుకుంటే ఫస్ట్ వెజిటబుల్స్ అనేవి బాయిల్ చేసుకుంటే మంచిదండి. బాయిల్ చేసుకోవడానికి మీకు స్టీమర్ అవి ఏం అవసరం లేదు. కడాయిలోనే పెట్టేసుకొని ఒక ప్లేట్తో ఒక 10 to 15 minutes పెట్టుకుంటే సరిపోద్ది. తర్వాత అది ఒక బాయిల్ అయిపోయాక పక్కకు తీసుకోండి. తర్వాత నేను ప్రోటీన్ కోసం అయితే ఎగ్ తీసుకున్నానండి. మీకు ఎగ్ వద్దు అని చెప్తే మీరు సోయా చంక్స్ని వేడి నీటిలో నానబెట్టి ఉంచుకోండి. తర్వాత శనగపప్పు అదే కడాయిలో ఆయిల్ వేసుకొని శనగపప్పు, జీరా ఇంకా ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. నేను మిర్చి వేయట్లేదు ఎందుకంటే బీన్స్ వేస్తాను కదా, పొరపాటున మిర్చి కూడా నవ్వులేస్తానని మిర్చి వేయట్లేదండి. తర్వాత ఉల్లిపాయలు మగ్గాక మీరు ఉడకబెట్టిన వెజిటేబుల్స్ అన్నీ దీంట్లో వేసేసుకోండి. వేసి కొంచెం కలుపుకున్న తర్వాత కారం, పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 5 minutes ఆగితే అది మంచిగా స్పైసెస్తో కోటింగ్ అయిపోతుంది అన్నమాట. అవి బాగా కోటింగ్ అయిపోయాక ఇదే టైంలో మంచిగా ఇటు అటు కలుపుకొని ఫ్రై చేసుకోండి. నేను ఇదే టైంలో క్యాప్సికమ్స్ నేను బాయిల్ చేయలేదు కదా, క్యాప్సికమ్గా ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాను కట్ చేసుకొని. మంచిగా కలిపాక ఒక 2 నిమిషాల తర్వాత నేను ఒక 100 grams ఆఫ్ రైస్ తీసుకున్నానండి. మీరు వైట్ రైస్ అయినా తీసుకోవచ్చు, కీన్వా అయినా తీసుకోవచ్చు, బ్రౌన్ రైస్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. దట్ వాజ్ యువర్ చాయిస్. ఏదైనా తీసుకొని మీరు కలుపుకోండి. అవన్నీ మిక్స్ చేశాక నేను కొంచెం టేస్ట్ కోసం అని చెప్పి కొంచెం గరం మసాలా, ఇంకా మ్యాగీ మసాలా, ఇంకా ఓన్లీ ముందైతే వెజిటబుల్స్ వరకే నేను సాల్ట్ వేసాను. ఇప్పుడైతే రైస్ కలిపాను కదా, కొంచెం ఎక్స్ట్రా సాల్ట్ వేసుకొని కలుపుకున్నానండి. నేను ఎక్స్ట్రా ఆయిల్ అనేది యాడ్ చేయలేదు. ఎగ్ కోసం ఒక 1/2 స్పూన్, వెజ్జెస్ కోసమని 1 స్పూన్, లైక్ 1.5 స్పూన్లో ఈ డిష్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. చాలా టేస్టీ ఇంకా హెల్తీ కూడా అండి. ఇంకా నాన్ స్టిక్లో చేసుకోండి. మామూలు కడాయిలో అయితే కిందకి అంటుకుంటుంది, నాన్ స్టిక్లో అయితే మీకు అంటుకోదు. ఇంకా అంటుకుంటుంది అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఒక హ్యాండ్లో కొంచెం వాటర్ తీసి కొంచెం చిలకరించారనుకో ఆ ప్రాపర్గా కుక్ అవుతుంది కూడా, ఎక్స్ట్రా ఆయిల్ కూడా అవ్వదు. సో మన డిష్ అనేది రెడీ అయిపోయిందండి. కొత్తిమీర వేసుకొని మీరు సర్వ్ చేసుకోండి. ఒకసారి చేసి మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా హెల్తీ కూడా. ఎవరైనా వెయిట్ లాస్ జర్నీలో ఉంటే ఈ డిష్ అనేది మీ మెన్యూలో మాత్రం యాడ్ చేసుకోండి. నేనైతే కర్డ్తో తిన్నాను, చాలా బాగుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.